శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వారఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలనలో ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి కుజుడు 6వ స్థానంలో స్వక్షేత్రగతుడై విజయస్థానంలో ఉండడం జరిగింది. అంటే జాతకుడు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. జాతకుడు తన నిర్ణయాల మీద తన ఆలోచనల మీద పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటాడు. తనకు ఏది నచ్చితే ఆ విధంగా నడుచుకునే ప్రయత్నం ఉంది. ముఖ్యంగా ఎటువంటి డిస్ప్యూట్స్ అయినా ల్యాండ్కి సంబంధించినవి కానీ, రుణాలకు సంబంధించినవి కానీ, అన్నదమ్ముల మధ్య విభేదాలు కానీ, ఒకవేళ ఉద్యోగంలో ఏదో కారణాల వల్ల మీరు సస్పెండ్ అయి ఉన్నా, ఉద్యోగం పోగొట్టుకున్నా, ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నా ఈ సమయంలో మీకు తగు విధమైన న్యాయం జరిగే అవకాశం ఉంది. మీరు పోరాడడం వల్ల మౌనంగా ఉంటే ఎప్పుడన్నా సరే అది మీరు తప్పు అంగీకరించినట్టు అవుతుంది. అందుకని ఖచ్చితంగా మీరు తగు ఛానల్ ద్వారా మీరు దాన్ని పోరాడడం వల్ల ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. ఒక ఏది డిస్ప్యూట్ అన్నా అవ్వచ్చు, ఒక ఉద్యోగపరమైన సమస్య అన్నా అవ్వచ్చు, ఒక కోర్టులో ఉన్న ప్రాబ్లం అన్నా అవ్వచ్చు. ఖచ్చితంగా ఈ సమయంలో ఇంచుమించుగా నెలాఖరు వరకు మీకు ఈ కుజుడు 6వ స్థానంలో సంచరిస్తూ అద్భుతమైనటువంటి విజయావకాశాలు మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూలో పాల్గొందాం అనుకున్న వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, మరీ ముఖ్యంగా క్రీడారంగంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఇంకా పోలీస్ సంబంధించిన అన్ని మామూలుగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవ్వచ్చు, హోంగార్డ్స్ అవ్వచ్చు, ఏదైనా యూనిఫారం వేసుకునే ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ రుజువై మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇక గురువు ఖచ్చితంగా రాశిని చూస్తున్నాడు. ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు రాశిని వీక్షించడం వల్ల ముఖ్యంగా మీకు మీ యొక్క సామర్థ్యానికి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, సంతానానికి సంబంధించిన విషయాల్లో మీకు కొన్ని శుభవార్తలు లాంటివి వినే అవకాశం ఉంటుంది. అలాగే జాతకుడు గతంలో ఉన్నటువంటి బలహీనతల నుంచి, కొన్ని అలవాట్ల నుంచి బయటపడి తనకు తాను సంస్కరించుకొని కొత్తగా జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఒక దైవ సంకల్పంతో దైవత్వం ఉట్టిపడేలా అతని వేషధారణలోను కానీ, అలవాట్లలో కానీ కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఇక అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడు ఏదైనా ఉద్యోగం మార్పు కొరకు ప్రయత్నం చేసినా, అలాగే విద్యార్థులు వేరే సీట్లోకి మారదామన్నా, వేరే డిపార్ట్మెంట్లోకి కానీ, వేరే కాలేజీలోకి మారదామనుకున్నా ఖచ్చితంగా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇది పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితమైనటువంటి టాలెంట్ తగ్గట్టుగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. అంటే బుధుడు రవి కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం అంటే అష్టమ స్థానం అనేది ఒక విధంగా పరిశోధనా స్థానం లాంటిది. నిగూఢంగా, రహస్యంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడం, గతంలో ఎవరికి తెలియనటువంటి కొత్త పరిశోధనలు మీరు చేసే అవకాశం ఉంది. శుక్రుడు కూడా అష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు రహస్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీలో ఉన్నటువంటి విద్యను కూడా కరెక్ట్గా నైపుణ్యం చేయడం, దాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడం, ప్రయోగాల ద్వారాను ఖచ్చితంగా మీకు దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఇది ముఖ్యంగా పరిశోధనా రంగం, పిహెచ్డీ లాంటి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల ఒక మంచి గురువు, ఒక దైవం ద్వారా మీకు కొన్ని సూచనలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు చేసుకోండి, ఈ విధంగా మీరు నడుచుకోండి అని చెప్తూ ఉంటుంది. అది కొంతవరకు మీరు గమనించి ఆ విధంగా ఫాలో అవ్వడం వల్ల అంటే ఒక విధంగా మీ పితృదేవతలు అవ్వచ్చు, మీ పెద్దలు అవ్వచ్చు, మీకు ఒక విధంగా ప్రేరణ కల్పిస్తుంటారు. ఒక ఇన్స్టిట్యూషన్ లాగా మీకు ఏదో విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వేరే ఒక గురువు ద్వారా అవ్వచ్చు, ఒక అనుభవజ్ఞుడైనటువంటి పెద్ద మనిషి ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అవి మీరు దైవ సంకల్పంగా భావించి ఆ విధంగా ముందుకు వెళ్ళడం వల్ల మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. కానీ గతంలో చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీకి ఆశపడద్దు. ఈజీగా ఏదైనా సాధించామంటే మాత్రం ఇది వృశ్చిక రాశి వారికి అసాధ్యం. ఏదైనా మీరు కష్టపడే సాధించాలి తప్ప బ్యాక్ డోర్ ద్వారానో, డబ్బులు ఇచ్చో, లంచం ద్వారా మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. అయితే గత కొంతకాలంగా అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ వృశ్చిక రాశి వారికి అతి త్వరలో
మరి దాని నుంచి పూర్తిగా రిలీఫ్ వస్తూ కొంత మళ్ళా శని మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని మనం వచ్చే వారం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడి దాచుకుందామన్నా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ ఉండడం లేదు. దీనికి ఏదైనా ఒక మంచి సులభమైనటువంటి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పరిహారం అన్నది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు అది కంపల్సరిగా విధి విధానంగా ఆ నియమాలు కూడా పాటించడం జరుగుతూ ఉండాలి. సో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు సముద్రంలో జన్మించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మరి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అనేక వస్తువులు, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, లక్ష్మీ అమ్మవారు పుట్టారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి సముద్రంలో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా మనకి ధన సంపాదన ఇస్తూ ఉంటాయి. అందుకే చాలామంది గృహంలో ఉప్పు అంటే మనకి హార్డ్గా ఉన్నటువంటి కళ్ళుప్పు లాంటిది గృహంలో నిలబెట్టడం కానీ పూర్వకాలం అదే వాడుతుండేవారు. అందువలన అది కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గృహాన్ని అది క్లీన్ చేసేటప్పుడు ఈ కళ్ళుప్పుతో వాటర్లో కలిపి క్లీన్ చేయడం వల్ల కూడా మరి లక్ష్మీ నిలయం ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో దొరికేటువంటి గోమతి చక్రాలన్నీ దొరుకుతూ ఉంటాయి. రౌండ్గా ఉండి అందులో విష్ణు చక్రంలా కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలు ఇవి కూడా మనకి సముద్రంలో దొరుకుతుంటాయి. అంటే చిన్నగా తెల్లగా ఉన్న గవ్వలు పసుపు రంగులో కూడా ఉంటాయి. వాటిని లక్ష్మీ గవ్వలు అని అంటూ ఉంటారు. మరి చిన్నతనంలో అప్పుడు వాళ్ళకి ఇది బాగా అలవాటై ఉంటుంది. అష్టాచమ్మ అని, ఈ వైకుంఠపాలు అని ఆడుతూ ఉండేవారు అటువంటి గవ్వలు. అలాగే మరి సముద్రంలో దొరికే దక్షిణావృత శంఖాలు అనుకోవచ్చు, అలాగే ముత్యాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం అవన్నీ సేకరించలేం కాబట్టి కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాలు, అలాగే ఒక 11 ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉన్నా కానీ తెలుపు రంగులో కానీ అవి ఒక కవర్లోను ఇవి ఒక కవర్లోను పెట్టుకొని, అలాగే మీకు వీలుండి దొరికితే స్ఫటిక మాల అని ఉంటుంది. అంటే మామూలుగా ఈ క్రిస్టల్ క్లియర్గా ఉండే స్ఫటిక మాల లక్ష్మీ స్వరూపం. స్ఫటికంతో చేసినటువంటి శివలింగం అయినా పర్వాలేదు, అలాగే మనకి శ్రీచక్రం అయినా పర్వాలేదు, లేదు కనీసం చిన్న స్ఫటిక మాల లాంటిదన్నా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన చిన్న బాక్సులో వేసి, ఆ బాక్సులో ఏం చేయాలంటే మీరు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేయడం, అంటే అది పవిత్రంగా సువాసన భరితంగా ఉండే విధంగా అందులో ఈ పచ్చ కర్పూరం వేసి అది ఒక బాక్స్లో మీరు ధనం దాచుకునే చోట్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. సో ఏదైతే మీరు బాక్స్లో పెట్టుకున్నారో మరి మీ నియమంగా ప్రతి శుక్రవారం అనుకుందాం, ఆ శుక్రవారం రోజు ఒక 6 సంఖ్య వచ్చే విధంగా ఒక 6 రూపాయలు, 60 రూపాయలు, 600 లేదా 6000 ప్రతి వారం కూడా ఈ 6 సంఖ్య వచ్చేలాగా 6 కాయిన్లు కానీ 6 రూపాయి నోట్లు కానీ లేదంటే ఇవి 3 అవి 3 కానీ ప్రతి వారం ఆ బాక్స్లో వేయడం కానీ లేదంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఈ విధంగా ఒక 40 వారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు ధనం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మీరు 6 రూపాయలతో ఈ రెమెడీ శుక్రవారం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 6000 లేదు 60,000 కూడా వారంకి పోగు చేసే విధంగా మీ స్థాయి మీ తాహతు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానితో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా అవసరం వచ్చిందని తీయకుండా ఒకవేళ తీస్తే మళ్ళీ పెట్టేసి కేవలం బంగారం మాత్రమే కొనండి. ఆ ధనంతో ఎంత వస్తే అంత గోల్డ్ కొని మళ్ళీ అదే చోట్లో పెట్టడం వల్ల అది మీ యొక్క వివాహాలకో మీ పిల్లల వివాహాలకు పనిచేస్తుంది. మీ కుటుంబంలో అసలు ఇబ్బంది అనే లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరే ఒక బ్యాంకర్గా ఫైనాన్సర్గా మారే అవకాశం ఉంది. స్వస్తి.